दिस इज फॉर देम, ये उन सभी बच्चों के लिए जिनकी जिंदगी धर्मेंद्र प्रधान ने लिए थी। నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. చెప్పినట్టే సిజేపీ వాళ్ళతో మీటింగ్ కంటే ముందు అంటే 3 గంటల లోపు చెప్తా ఉన్నారు. 2:30కే ధర్మేంద్ర ప్రధాన్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేస్తారు ఆయన పదవి నుంచి. సిజేపీ ప్రొటెస్ట్ భారీ సంఖ్యలో స్టూడెంట్స్ అందరూ రోడ్డు మీదకి రావటం, అదే కాకుండా చలో పార్లమెంట్ అనేది పెద్ద హైలైట్ అవ్వటం, నీట్లో అవకతవకలు జరిగిన తర్వాత రీ ఎగ్జామ్ కండక్ట్ చేయటం, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టడం, ఇదంతా చూస్తూనే ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ ఓయింగ్ ఇట్ టు ఇట్ ఆయన క్లియర్ గా చెప్పారు, నేను స్టూడెంట్స్ వైపే ఉంటాను, వీళ్ళు భావి తరాలకి కాబోయే మహారాజులు, వీళ్ళని నేను ఎక్కడా కూడా అడ్డుకోవాలి నాకు లేదు, నేను కంప్లీట్ గా రాజీనామా చేసేస్తాను అన్నారు. షఫలింగ్ లో ఎక్కడా కూడా ఆయన క్యాబినెట్ లో పొజిషనింగ్ ఉండేటట్టు లేదు. రాజీనామా లేఖని ఆయన ట్విట్టర్ లో రిలీజ్ చేశారు. దీంట్లో ఉన్న సారాంశం ఒకసారి చూస్తే కనుక, మై యంగ్ ఫ్రెండ్స్, ఐ హావ్ బీన్ డెడికేటెడ్ టు స్టూడెంట్స్, టీచర్స్ అండ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్ ఫర్ ఓవర్ 4 decades. I have always believed that a strong, inclusive and visionary education system is the cornerstone of a strong nation. I deeply respect the aspirations, feelings and legitimate expectations of the youth of the country. Realizing the dreams of the young generation of India has been the moral resolution of our political and social life. I am grateful to the Prime Minister for giving me the opportunity to serve the nation under the visionary leadership of Honorable Prime Minister. But an irregularity was found in NEET UG exam on 3rd May 2026. దాని తర్వాత ఆయన చెప్పారు, మేము దాని రీ ఎగ్జామ్ కండక్ట్ చేసాం, 20 లక్షల మంది స్టూడెంట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ముందు ఇక్కడ చూసుకుంటే చాలా పూర్ కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు కూడా చాలా మంచి ర్యాంకులు సాధించారు. కానీ మేము ఇదే తరుణంలో ఎక్కడా కూడా ఇట్ వాజ్ మై రిజాల్వ్ దట్ వీ విల్ నాట్ లెట్ ఎనీ మెరిటోరియస్ స్టూడెంట్ ఛాన్సెస్ గెట్ స్పాయిల్డ్ డ్యూ టు ఎగ్జామ్ మాఫియా. We will not allow injustice to any student అని చెప్తూ ఆయన క్లియర్గా అన్నారు, I have always been an unwavering belief in the power of democracy and deeply respect the aspiration, dreams and aspiration of youth. They are not the future of India but also the careers, builders, architects of the future of a new developed India. ఆయన క్లియర్గా చెప్తూ ప్రధాని మోడీ గారికి ఆయన రెసిగ్నేషన్ సబ్మిట్ చేస్తున్నాను క్లియర్గా రాస్తారు. I'm grateful for the guidance of Pradhan Mantri. At the same time, Puri Jagannath Swami variki ఆయన నమస్కారాలు తెలియచేస్తూ ఒడిశా ప్రజలందరికీ నేను రుణపడిపోయి ఉంటానంటూ ఆయన రెసిగ్నేషన్ లెటర్ సబ్మిట్ చేస్తారు. కథం దీంతో ప్రొటెస్ట్లు అన్నవి టోటల్లీ క్లోజర్. జంతర్ మంతర్కి ఇంకా వెకేట్ చేయాల్సిన టైం వచ్చేసింది. వాళ్ళు అడిగిన 3 కోరికలు నెరవేరబోతున్నాయి. ఒకటి ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ అయిపోయింది. నీట్ స్టూడెంట్స్ ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో, ఎప్పుడైతే ఎగ్జామ్ లీక్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి ₹1 ఇస్తామని దానికి గవర్నమెంట్ నిన్న సానుకూలంగా స్పందించింది. ఇది కాకుండా స్టూడెంట్స్ పైన పెట్టిన కేసులు ఎత్తివేయడానికి కూడా ప్రభుత్వం స్పందించింది. ఇది చాలా హర్షించాలి. ప్రభుత్వం ఈ రోజు ప్రజల మాటింది. ఇది సుపరిపాలన. ఎస్, చాలా ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ప్రతి ప్రభుత్వంలోనూ అన్రెస్ట్ అనేది కామన్. కానీ ప్రజలకు ఇదే కావాలని రియలైజ్ అయిన మన ప్రధానమంత్రి గారు ఎట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ సబ్మిట్ చేయటం అండ్ క్యాబినెట్ దాన్ని అప్రూవ్ చేయటం, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ మూవ్. ఈ రోజు రోడ్డుపైకి వచ్చిన చాలా మంది యువతకి ఇది ఒక రకంగా చెప్పాలంటే భారీ రిలీఫ్. ఒకవేళ ఈయనే రెసిగ్నేషన్ సబ్మిట్ చేయకుండా ఉంటే, ముందు 2 ఆంక్షల్ని ఒప్పుకున్నా కూడా అక్కడెక్కడ కూడా వాళ్ళకి ఇట్ వుడెంట్ హ్యావ్ బీన్ అ హ్యాపీ మూమెంట్. అండ్ వాళ్ళు ఇంకా పెద్దగా ఉద్యమాన్ని తీసుకెళ్లాలనుకున్న తరుణంలో చాలా మంది యాంటీ నేషనల్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఒక సేఫ్టీ కన్సర్న్ అయితే క్రియేట్ అవుతుంది. మనం మన పిల్లల కోసం పోరాడుతున్నాం, దీంట్లో యాంటీ నేషనల్స్ వచ్చి దూరితే అది మన దేశ భద్రతకే పెద్ద చెడు. ఇదే రీతిలో కంటిన్యూ అయితే మనకు ఎక్కడ హార్మ్ఫుల్ పొజిషన్లో వెళ్తామని క్లియర్గా డిసైడ్ అయ్యి మన యువత కోసం ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రెసిగ్నేషన్ సబ్మిట్ చేశారు. వేచి ఉండాలి ఇంకెంతసేపట్లో జంతర్ మంతర్ని వెకేట్ చేస్తారో. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష 26 రోజులు, దాని తర్వాత సిజేపీ ప్రొటెస్ట్, దాని తర్వాత భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన ఈరోజు మద్దతు తెలుపుతూ రెసిగ్నేషన్ సబ్మిట్ చేశారు.